ఆదిలాబాద్ మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న గారు విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి గురుకులంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్మాణం పూర్తి చేసిన గురుకులాలకు కేవలం శిలాఫలకాల కోసం ప్రారంభోత్సవాలు నిర్వహించడం కంటే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మైనార్టీస్ సంబంధించినటువంటి అయితే కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పేద మైనార్టీ వర్గాలకు కూడా విద్య కావాలి. మరి ఇలా ముస్లిం మైనార్టీతో పాటు మిగతా మైనార్టీ పిల్లలు కూడా చాలామంది ఆర్థిక స్తోమత లేక, చదువుకోలేక, కూలీ నాలి చేసుకొని ఎందరో మంది మైనార్టీ బిడ్డలు కూడా చదువుకు దూరమవుతున్నారని చెప్పి ఒక గొప్ప నిర్ణయంతో 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలను మరి పెట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసినామో, ఇలా నియామకాలు జరగాలంటే పేద విద్యార్థులు కూడా చదువుకొని ఉండాలన్న ఉద్దేశంతో ఆయన 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో మైనార్టీకి సంబంధించిన మైనార్టీస్ గురుకులాలు లేవు, ఏ ఒక్కటి లేదు. కానీ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలోనే 200 టెంపరీ స్కూళ్ళు, 200 మైనార్టీలకు, టోటల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలుపుకుంటే 1000 స్కూళ్ళు కొత్తగా స్థాపించి ప్రారంభించి లక్షల మంది విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, పేద విద్యార్థులకు విద్యను అభ్యసించింది. ఇలా ఆదిలాబాద్లో 4 టెంపరీ స్కూల్స్ మంజూరైతే 2 మహిళలకు, బాలికలకు, 2 బాలులకు. అదే సంవత్సరం 5 ఎకరాలు జాగా, ప్రభుత్వ జాగా ఇప్పించి 20 కోట్లతోటి ఒక్కొక్క బిల్డింగ్కు డబ్బులు ఇప్పించి ఇలా ఈ బిల్డింగ్ నాకు తెలిసి బాయస్ 2 ఇలా ఇక్కడ వచ్చినాం. అంటే కేవలం 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ₹1 దీని కొరకు పైసా ఖర్చు పెట్టలే. అని పాపం వాళ్లకు కాళ్ళు లేకనో, చేతులు లేకనో, ఆదిలాబాద్ అంటే దూరం ఉన్నదని రాలేకనో ఏ మంత్రి కానీ ఎవ్వరు రాలే. 2.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన డబ్బులతో పూర్తి చేసుకున్నాకనే వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయింది. అంటే భవన నిర్మాణాలు, బిల్డింగ్ల నిర్మాణాలు చేసింది బీఆర్ఎస్, రిబ్బన్ కట్ చేసేందుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రిబ్బన్ల కటింగ్ ప్రభుత్వం తప్ప ఇది బిల్డింగ్లు నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాదని చెప్పి అర్థమైంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా సమస్యలు చెప్పిన ప్రిన్సిపల్ గారిని, టీచర్స్ తోటి, పిల్లలతో మాట్లాడినాం. ఇక్కడ రోడ్డు సౌకర్యం బాగలేదు, కరెంటు లేదు. అక్కడ రోడ్డుకు రావడానికి పోవటానికి రాత్రి కూడా టీచర్లు, పిల్లలు రావాలా పోవాలన్నా మరి ఆ రోడ్లకు కూడా ఇరువైపులా లైటింగ్ కావాలని చెప్పిండ్రు. తప్పకుండా మేము సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా ఇంత దూర ప్రాంతం ఉంది కాబట్టి, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి అవన్నీ కూడా తొందరలో చేయాలని చెప్పి మేము కూడా ఒకసారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి కలుస్తాం. కలిసి వీరి సమస్యలన్నింటినీ కూడా మున్సిపాలిటీ పరిధిలో అయితే మున్సిపాలిటీ ఆఫీసర్ తోటి, మున్సిపల్ చైర్మన్ తోటి చెప్పి చేయిస్తాం. మిగతా పెద్ద అమౌంట్ అవసరం ఉంటే మొత్తానికి పిల్లల్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తే ఇక్కడ కరెంటు లేదు, సీసీ కెమెరాలు లేవు, రోడ్లు లేవు. 2.5 ఏళ్లల్లా కనీసం అవి కూడా పూర్తి చేయలేదు. రోడ్డు చేయకుండా, కరెంట్ ఇవ్వకుండా షోక్ తోటి వచ్చి రిబ్బన్లు కట్ చేసిపోయినరు. నేను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి
ఫహీం కురేషి గారికి, అట్లనే షబ్బీర్ అలీ గారికి, ఇంకా ఉబేదుల్లా కొత్వాల్ గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమస్యని తొందరగా చెయ్యండి, చేయకపోతే ఆందోళన చేసే ప్రభుత్వంతో చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకు, టీచర్లకు, స్టాఫ్ అందరికీ కూడా చెప్పినాం. అది చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి మద్దతుగా ఉంటాం.